ఎన్డీఏకి యూపీఏకి మధ్యలో ఉన్న తేడా కేవలం ఒక 7 సీట్లే కాంగ్రెస్కి. కాంగ్రెస్ తో జట్లో ఉన్న వాళ్ళు ఇటు రావడానికి రెడీ అయ్యారు. ఈవెన్ కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీలు కూడా ఇటు రావడానికి సిద్ధమయ్యారు వాజ్పేయి వైపుకి. వాజ్పేయి ఒప్పుకోలే. పర్సంటేజ్ ఒక 0.2 0.3 తేడా వచ్చింది కాంగ్రెస్కి బీజేపీకి. మన పర్సంటేజ్ తక్కువ వచ్చింది, వదిలేసేయండి అన్నారు. 1-2% అనుకుంటా తక్కువ వచ్చినాయి. అలాగే సీట్లు వాళ్ళకంటే 7 సీట్లు తగ్గినాయి మనకు కాబట్టి వదిలేసేయండి అన్నారు. అదే కాంగ్రెస్ అయితే వదులుద్దా? కర్ణాటకలో వదిలిందా? అట్లాగా కర్ణాటక దాని పేరేంటది, మధ్యప్రదేశ్లో వదిలిందా? 1% ఓట్లు ఎక్కువ వచ్చినప్పుడు బీజేపీ వదలలేదుగా. అట్లుంటది సిస్టమ్. మహారాష్ట్రలో వదిలిందా? ఉద్ధవ్ థాకరేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వాళ్ళు, కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ అట్లాంటి ఫీలింగ్ ఏమవుదు. ఈవెన్ కర్ణాటకలో కూడా బీజేపీ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ వస్తే సెకండ్ ప్లేస్ ఓడిపోయినటువంటి కాంగ్రెస్ కుమారస్వామిని ముందు పెట్టి నడపలేదా అప్పుడు ప్రభుత్వం? ఆ తర్వాత కదా యడ్యూరప్ప చీల్చింది ఆ రోజు 18 టైంలో. అంటే కాంగ్రెస్ తను చేసేది శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అంటది. అలా నడుస్తుంది. అయితే అమిత్ షా మోడీ వచ్చాక ఏంటంటే బలమైనటువంటి నాయకులు వేరే పార్టీలో ఉన్నోళ్ళు మన దాన్ని నమ్మొస్తానంటే తీసుకుందాం, వాళ్ళకి ఉన్నత పదవులు కూడా కట్టబెడదాం అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీకు బీహార్ ముఖ్యమంత్రి